ఆదిలాబాద్ జిల్లాలో తేజస్వి రకం సోయా విత్తనాలు విత్తిన రైతులు కన్నీరు పెడుతున్నారు. జైనద్ మండలంలోని లక్ష్మీపూర్తో పాటు కరంజీ, నీరాల, సాంగి గ్రామాల్లో విత్తిన సోయా విత్తనాలు మొలకెత్తకపోవడంతో వందల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆశతో వర్షాలు పడగానే రైతులు సోయా సాగుకు సిద్ధమయ్యారు. నమ్మకమైన బ్రాండ్ అనుకుని మార్కెట్లో దొరికే తేజస్వి సోయా విత్తనాలను కొనుగోలు చేశారు. ఒక్కో ఎకరానికి ₹1,000 వెచ్చించి ట్రాక్టర్లతో దున్ని విత్తనాలు చల్లారు. ఇక వారం రోజులు దాటినా నేల నుండి ఒక్కటంటే ఒక్క మొలక కూడా బయటకు రాలేదు. కేవలం లక్ష్మీపూర్ గ్రామంలోనే సుమారుగా 400 ఎకరాల్లో విత్తనాలు మొలకెత్తక పంట పూర్తిగా దెబ్బతిందంటూ రైతులు అంటున్నారు. తమకున్నటువంటి ఒకే భూమిలో పక్కపక్కనే వేరే కంపెనీ విత్తనాలు మొలకెత్తగా ఈ విత్తనాలు మాత్రం ఒక్కటంటే ఒక్క విత్తనం కూడా మొలకలు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. ఇక ఈ ఏడాదైనా తమకున్నటువంటి అప్పులు తీరుతాయని మళ్లీ పెట్టుబడి కోసం అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెడితే తీరా సాగు మొదట్లోనే మా జీవితాలపై చావు దెబ్బ కొట్టిందన్నారు. ఇక కొంతమంది రైతులు ఎకరాకు 20,000 వరకు కౌలు కట్టి కౌలు చేస్తే మొదటికే మోసం వచ్చిందన్నారు. ఇక తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఇక మా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎకరానికి ₹15,000 నష్టపరిహారం ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము విత్తనాలు పోసినాం సార్, మాలవిక పోసినాము, ఇటు తేజకు పోసినాము. మాలవికని మీ సైడ్ మొలిచింది, మన ఇది తేజపై మొలలేదు. ఎందుకంటే మాది మునాఫా పట్టిన చేను 30,000 నుంచి 35,000 ఎకరానికి మునాఫా పట్టినాం. మరి దానికి పెట్టుబడి ఖర్చు అంటే ఒక 50,000 నుంచి 60,000 దాకా పెట్టుబడి ఖర్చు వస్తుంది. ఇక దానికోసము ఇక మీరు న్యాయం ఏం చేస్తున్నారో దాన్ని చేయాలా. ఎందుకంటే తమాము మందు తాగేసి కాలం వస్తుంది. ఎందుకంటే మాకు 50 నుంచి 60 దాకా ఒక ఎకరానికి మాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అవి ఇవ్వకుంటే ఏం చేస్తామంటే మేము ఈ నుంచి కలెక్టర్ దాకా ముట్టడి చేస్తాం, మాకు న్యాయం అయితే మేము ఇది చేస్తాం. మరోవైపు తేజస్వి రకం విత్తనాల వివిధ లాట్ నంబర్లకు చెందినటువంటి సంచుల్లో మొలక సమస్య కనిపించింది. కొన్ని సంచులపై లాట్ నంబరు లేకపోవడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎటువంటి వివరాలు కనిపించడం లేదంటూ లక్ష్మీపూర్ రైతులు అంటున్నారు. తమ గ్రామంలోని సుమారు 60 మంది రైతులు 450 బ్యాగుల తేజస్వి రకం సోయా విత్తనాలను విత్తితే మొలకెత్తలేదంటూ వారంటున్నారు. నాణ్యత లేని పాత స్టాక్ విత్తనాలను కొత్త సంచుల్లో నింపి మార్కెట్లోకి వదిలారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. సర్టిఫైడ్ డీలర్ల వద్దే ఈ స్థాయి మోసం జరగడంపై రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యం మరియు కొందరు అక్రమ వ్యాపారులు కుమ్మక్కై ఈ దందాకు తెరలేపినట్టుగా ఆరోపణలు చేస్తున్నారు. లాభాల కోసం అన్నదాతల జీవితాలతో విత్తనాల కంపెనీలు ఎలా ఆడుకుంటున్నాయో అనడానికి ఇదే నిదర్శనం. నకిలీ విత్తనాల ముఠాలపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఏటా ఇలాంటి మోసాలు పునరావృతమవుతున్నాయి. ఇక ఈ క్యూఆర్ కోడ్ వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులను తక్షణమే పట్టుకోవాలంటూ రైతాంగం కోరుతోంది. సోయా విత్తనాలు మేము తేజస్వి మాలవిక వేసాము. తేజస్వి మొలలే, మాలవిక మొలిచింది, తేజస్వి మొలలే. అవి నకిలీ విత్తనాలు. దానికి ఏమన్నా పరిష్కారం? మేము ఇంతవరకు అయితే 40,000 నుంచి 50,000 ఖర్చు ఎకరానికి. ఈ నకిలీ విత్తనాలు దీనికి ఏమన్నా పరిష్కారం చేయాలని దీని కంపెనీ నుంచి అయితే ప్రభుత్వం దీనికి ఒత్తిడి చేసి దానికి ఏమన్నా మాకు న్యాయం చేస్తారని. బోధు మండలంలోని మరలాపల్లి గ్రామంలో సోయాబీన్ పంట వేసినటువంటి దాదాపు 30 మంది రైతులకు చెందిన సోయా పంట మొలకెత్తలేదు. గ్రామానికి చెందినటువంటి రైతులు సంబంధిత వ్యవసాయ అధికారికి తాము వేసిన సోయా పంట మొలకెత్తలేదంటూ ఫిర్యాదు చేశారు. ఇక విత్తన కంపెనీ దగాకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. మొలకెత్తని సోయా సంచులను పట్టుకుని కలెక్టరేట్ ప్రాంగణంలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నకిలీ కంపెనీల లైసెన్సులను రద్దు చేయాలని, తమకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో స్పందించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా తక్షణమే విచారణకు ఆదేశించారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో కూడినటువంటి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించారు. అధికారులు నేరుగా జైనాథ్ మండలంలోని లక్ష్మీపూర్, బేలా గ్రామాల్లోని పొలాలను సందర్శించారు. క్షేత్రస్థాయిలో మొలకెత్తని విత్తనాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. నిన్న మేము కలెక్టర్ గారిని సంప్రదించినాము. మా తేజస్విని సీడ్ అనేది మొలకెత్తలేదని. కలెక్టర్ గారు ఈరోజు సైంటిస్టుల్ని మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించారు. దాని మీద సర్వే నడుస్తున్నది. వీళ్ళు వచ్చిన సైంటిస్టులు ఏమంటున్నారు అంటే ఈ మొలకది డెప్త్, దీని లోతులు ఎంత ఉన్నది, ఈ మొలక ఎందుకు ఎత్తలే, మొలక సైజ్ చూస్తున్నాం అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టే విషయాలు మాట్లాడుతున్నారు వీళ్ళు. మరి దీని మీద అధికారులు ఎట్లాంటి చర్యలు మీరు ఎట్లా స్పందిస్తారు? ప్రభుత్వము, అధికారులు, కలెక్టర్ అనేది ఇక్కడున్న విస్తారా వేరే సీట్లకు వాళ్ళు డెప్త్ అంటారు. మరి వాళ్ళు ఈ వేసిన దానికి ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టి వాళ్ళు దీన్ని డైవర్ట్ చేసి బయటకు వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు?
సంప్రదించిన కలెక్టర్ గారు స్పందించి ఈ తేజస్విని కంపెనీపై చర్యలు తీసుకోకపోతే ఇక నుండి రైతులది ఇంకా గోసానే ఉంటుంది. మళ్ళీ రైతులు ఇంకా కోలుకోలేని పరిస్థితికి వస్తారు. దీనిపై ప్రభుత్వము కలెక్టర్ గారు స్పందించి ఆ తేజస్విని కంపెనీపై దాని స్కానర్ మళ్ళీ బ్యాచ్ నెంబర్లు లేని పరిగణనలకు తీసుకొని దీనిపై స్పందించి కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేసి రైతులకు న్యాయం చేసి రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా సకాలంలో రైతులు ఎటువంటి లబ్ధి పొందినారో అటువంటి లబ్ధి ప్రభుత్వం నుండి పొంది రైతులు బాగున్నారు. ఇక నిర్మల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. బైన్సా డివిజన్ తానూరు మండలంలో సోనం కంపెనీకి చెందినటువంటి తేజస్వి రకం సోయా మొలకెత్తక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్కో బ్యాగు 3,800 రూపాయల నుండి 3,900 రూపాయల వరకు అప్పులు చేసి మరీ కొనుగోలు చేశామని, తమకు కేవలం విత్తనాలు మాత్రమే ఇస్తామనడం సరికాదంటూ పూర్తి నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. తులసి సీడ్స్ కనుక నకిలీ విత్తనాలుగా నిర్ధారణ అయితే సదరు కంపెనీ మరియు డీలర్లపై క్రిమినల్ కేసులు పెడతామంటూ అధికారులు హెచ్చరించారు. కానీ ల్యాబ్ రిపోర్టులు వచ్చేసరికి సమయం దాటిపోతుందని ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వాలంటూ రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉచితంగా మరోసారి విత్తనాలు అందించి ఆదుకోవాలంటూ రైతాంగం వేడుకుంటోంది. పంట నష్టపోయామని వ్యవసాయ శాఖ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే 2-3 రోజులు ఆగండి, కంపెనీ వారు వస్తారంటూ చల్లగా చావు కబురు చెబుతున్నారు. తాము సమయం లేక సతమతమవుతోంటే అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతన్నను ఖరీఫ్ కష్టాలు ఆదిలోనే అలుముకున్నాయి. అధికార యంత్రాంగం తక్షణం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నకిలీ విత్తనాల మోసంపై అధికారులు స్పందించి నాసి రకం విత్తనాలు అమ్మే డీలర్లు, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అన్నదాతలు కోరుతున్నారు. 3 ఎకరాల పొలము తేజశ్రీ సీడ్స్ తెచ్చిన, పోయిన సంవత్సరం మంచిగానే దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం సుఖ వస్తాయి అన్నట్టు తీసుకుని వచ్చిన. అయితే ఈ సంవత్సరము వేరే సీడ్లేమో మాలవిక ఇంకా వేరే సీడ్లు మొలిచినాయి. ఈ తేజశ్రీ అనే సీడు మొత్తం మూలలే. అధికారులు వచ్చిండ్లు, చూసిండ్లు, ఆ సీడేమో బాగుంది, ఈ సీడ్ మూలలే మొత్తం మళ్ళీ బూజెక్కి ఉన్నది. ఇప్పటికే వేస్ట్ టైం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వేరే తెచ్చి పోయాలంటే మాకు దిగుబడి రాదు. అధికారులు పెద్దలు ఏం చేస్తారో ఏదైనా ఒకటి రైతులకు ఏదో ఎక్కరకు 50,000 కానీ ఎంతన్నా కానీ ఎంత పడుతుందో మీ ఆదాయ కొరకు మీరు ఇచ్చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నారు. కాసులు కురిపిస్తుందని నమ్మిన సోయా పంట నకిలీల దెబ్బకు అన్నదాతలను నట్టేటముచ్చింది. అధికారుల విచారణ పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే నష్టపరిహారం అందించి ఆ నకిలీ విత్తనాల కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.